సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో నకిలీ బంగారాన్ని విక్రయిస్తున్న 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 21 లక్షల రూపాయల నగదు, 5 బైకులు, 5 చరవాణీలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పెనుగొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. తుముకూరు, చెక్బల్లాపూర్, అన్నమయ్య జిల్లాలకు చెందిన వాళ్ళు టీములుగా ఏర్పడి సెల్ ఫోన్లో మాట్లాడుతూ మాకు జేసీబీ తవ్వుతా ఉంటే ధనం దొరికింది, నేలమాలిగలు దొరికినాయి, ఇట్లాంటి మాలిగ దొరికిందని చెప్పేసి దీన్ని తీసుకొని వచ్చి ఫస్ట్ చూపిస్తాడు. చూపించిన తర్వాత ఈ గుండ్లు 2 గుండ్లు శాంపిల్ ఇస్తాడు. ఈ శాంపిల్ ఇచ్చేస్తే అవి వాడిని మాయ చేసేసి ఆ 2 గుండ్లు ఒరిజినల్ ఇచ్చేస్తాడు. ఒరిజినల్ ఇచ్చిన తర్వాత ఆ ఇన్నోసెంట్స్ కొందరు ఆ ఇన్నోసెంట్స్ వాళ్ళని క్యాచ్ చేసుకునే ఉద్దేశంతో నీకు ఇంత ఇస్తాను, 2 కేజీలు 3 కేజీలు అవుతుంది, నీకు 20 లక్షలకి ఇస్తాను, 10 లక్షలకి ఇస్తాను బేరం పెట్టి అందిన కాడికి అందిన తర్వాత ఒక నిర్మానుష్యమైన ప్లేస్కి వాళ్ళు వచ్చేటట్టు చేసి ఈ డబ్బులు క్యాష్ తీసుకొచ్చిన తర్వాత క్యాష్ తీసుకొని క్యాష్తో పాటు పరారైపోతారు. ఆల్ ఓవర్ స్టేట్స్ ఈ గ్యాంగ్ ఆపరేట్ చేస్తున్నాయి. 23 లక్షలకు గాను 21 లక్షలు రికవర్ చేసినాం. ఇది పిటిషనర్స్ కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అందజేస్తాం.